తీసుకున్నావా తీసుకో ఇక్కడే ఆరైపోతుంది చూసేదేం లేదు అక్కడ ఇప్పుడే దాసరే హలో తిరగండి మీరు రిటర్న్ లాట भगवान श्री विश्वक्सेनः सुप्रीतः सुप्रसन्नः रुतो भवतोत्तरे कर्मण्य विक्रमस्मितमन्मतोहान्तोरुगृह्णन्तोत्तरे कर्मण्य विक्रम विश्वक्सेन प्रसादं च शिरसाधारयाध्या सन्देवासोपनाथजलमलरागमाय आमदां महतारं दातारं सर्वसंपदां लोकाभिरां श्रीरामं भूयो भूयो नमाम्यहम् क्षिप्याकलशे कूर्चवल्लवनवरत्नाक्षिप्या वस्त्रेण छात्यावं पद्माजनवः इति पद्मपीठं छात्वा पद्मकन्निकायां वरुणान्तर्यामं श्रीपुण्डरीकाक्षमावाहयामि श्री सुदर्शनमावाहयामि श्री पुंडरीकाक्षाय नमः श्री सुदर्शनाय चक्राय स्वाहा चक्राय स्वाहा ओम चक्राय स्वाहा शिखाय चक्राय स्वाहा कवचाय चक्राय स्वाहा नेत्राभ्यां चक्राय स्वाहा किरीटा कुंडला वनमाला श्रीवत्सा कौस्तुभा शंख चक्र गदा माता गरुडमण्डला दर्श्या चित्रपटानां समर्पयामि अर्घ्य गंध पुष्प धूप दीपैरभ्यर्च्य ओम जदन्ते दक्षिणतो भवै सव्यः इन्द्रोदया सप्रादयादाधिराजो राजसुरादयादि ओम माद्रावयासुजातवेदो भक्ति इत्यस्वरादवेदो भक्तिर्विममा
రామ గోవింద ఉపదీపాంతరం సిద్ధాచమయం సమర్పయామి అక్షతే పూజయామి కేశవాయ నమః నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః రామాయ నమః దామోదరాయ నమః వాసుదేవాయ నమః సమర్పయామి సమాధియామి స్వః తదన్నాస్వః చంద్రమేనే యావదసూర్యోగచే దురేంద్రగణ్యం ఋష్యే దురాగురుదేవ్యాదిస్యాజ్ఞాయ గురుదే స్వస్తి భవంతో ప్రవహ్యర్మణేస్తు సంకల్పిత కర్మణే స్వస్తి భవంతో అష్టో దేవాదు స్వవ్యాఘాతి సంగ్రహణ కర్మణ రుద్ధిం భవంతో ఆరోగ్యమస్తు ధనధాని సమృద్ధిరస్తు ఐశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు ఆజ్ఞేయం ఇంద్రాధిపతి పితృధాతుతో లోకచక్రం देवी वासवी ब्रह्मवर्चस पितृणा देवी पुरुषोमरी सत्यायने सीता समुद्रवती सावित्र्यानो देवी मुख्यंगी महीधरणी महोदयस्तुतसुंगे सुंगे यज्ञे यज्ञे विभीषणी इंद्रपत्नी व्यापिनी सरस्वती अधिपति जलसेनी स्त्रीधाराया सत्यन्द्रोपवेदनी सोमदत्तकाय विष्णुवते मही देवी माधवी माधवप्रियां लक्ष्मी प्रियसखी देवी ममाप्यक्षुतवल्लभा जगन्नाथाय सर्वसिद्धि देवी नमोदरा प्रचोदयात् पश्चात् दक्षिणे पार्श्वे भूराजले दशदासमायां गिरिराज्यभूषं शङ्खचक्रगदापद्मासुदोर्धृतं मदाचरणोर्गलेगोदात्रं शक्तिर्दानाभे सिद्धिवृद्धं समाधिं वराहं देवं वराहं कुसुमैरभ्यर्च మనిషి ఒక్కడే ఉంది ఇక్కడ పట్టుకొని లాగండి సార్ अन्नं परिब्रह्म्याश्लक्ष्मीनिक्षिपेतोऽनन्तर्गर्भे निक्षिप्याक्रमेण पूजयित्वा विष्णुशक्तिसमुद्भूते भूमिदेवी नमो सद्या पूर्वभागे वालुका संवृत्या तद्गोकुला पूर्वभागे गोमयपूर्वकादरेणा वस्त्रेणाच्छाद्या कुर्भयाय देवभागरीतामारोप्या तद्विसः जागृतो
జై శ్రీరామ్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉగాది ఈరోజు విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని ఉదయం శ్రీ సీతారామచంద్రులకు మూలమూర్తులకు అభిషేకం జరిగింది. ఆ తర్వాత ఈరోజు నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ఉత్సవారంభ అభిషేకం ఉత్సవమూర్తులకు కూడా జరిగింది. అలాగే ఋత్విగ్వరణం ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఆచార్యులు, బ్రహ్మ, ఋత్విక్కులు, వేద పండితులు మొదలైనటువంటి వారందరినీ కూడా ఈరోజు నుంచి పూర్తిగా స్వామివారి బ్రహ్మోత్సవ కైంకర్యంలో నియుక్తుల్ని చేసేటువంటి ఆ ఋత్విగ్వరణ కార్యక్రమం అనేటువంటిది ఉదయం కాలంలో జరిగింది. ఆ తర్వాత ఉత్సవారంభ అభిషేకం స్వామివారికి జరిగింది. అలాగే ఉదయం కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈరోజు సాయంకాలం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ జరిగింది. కల్పవృక్ష వాహనంతో పాటుగా అనంత గరుడ విశ్వక్సేనాది పరివారంతో స్వామివారు బయలుదేరి తాతగుడి సెంటరు గోవిందరాజ స్వామివారి ఆలయానికి వెళ్ళారు. అక్కడ భూపూజ జరిగి అక్కడ పుట్టమన్నును సేకరించేటువంటి కార్యక్రమం వేదోక్తంగా పాంచరాత్రాగమ పద్ధతిలో అక్కడ జరిగింది. అదేవిధంగా ఈ భద్రాచల గ్రామదేవత అయినటువంటి ముత్యాలమ్మ వారికి స్వామివారు సారెను సమర్పించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు సాయంత్రం పూర్తయి స్వామివారు తిరువీధి సేవ చేసుకొని ఆలయానికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలకు వాస్తు పూజ, ఆ తర్వాత అంకురార్పణ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి విధిగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మనకి బ్రహ్మోత్సవ వసంతపక్ష కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు జరిగేటువంటి వాటితో పాటుగా ఈరోజు ఉగాది సందర్భంగా నూతన పంచాంగ శ్రవణం స్వామివారి సన్నిధానంలో జరుగుతుంది.
ఈరోజు కార్యక్రమాలు ఉగాది నాడు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఈ రోజు నుంచి ప్రారంభించి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. ఈ ఉత్సవాలు 2 భాగాలుగా ఉన్నాయి. ఈరోజు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు అని, ఆ తర్వాత సప్తమి నుండి అంటే ధ్వజారోహణ చేస్తారు. 4వ తారీఖున ధ్వజారోహణ జరుగుతుంది. ఆ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉండేటువంటి 9 రోజుల పాటు ఉండేటువంటి కార్యక్రమం నవాహ్నిక బ్రహ్మోత్సవాలు. ఈ 2 కలిపి 15 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలుగా ఇక్కడ నిర్వహింపబడతాయి. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమై అంకురార్పణ కార్యక్రమం జరిగిన తర్వాత రేపటి నుండి ప్రతిరోజు స్వామివారికి తిరువీధి సేవలు జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు. ఆ విధంగా ఈనాటి కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమాల్లో 2వ తారీఖున గరుడ పట లేఖనం జరుగుతుంది. 3వ తారీఖున గరుడ ధ్వజానికి సంబంధించినటువంటి అధివాస కార్యక్రమాలను జరుగుతాయి. 4వ తారీఖున ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతాయి. 5వ తారీఖు ఎదుర్కోలుత్సవం, ఆ రోజు గరుడ వాహన సేవ స్వామివారికి జరుగుతుంది. 6వ తారీఖు సుప్రసిద్ధమైనటువంటి సీతారాముల కళ్యాణోత్సవం వైభవపేతంగా నిర్వహింపబడుతుంది. 7వ తారీఖున స్వామివారికి మహాపట్టాభిషేకోత్సవం జరుగుతుంది. ఆ రోజు రథోత్సవం స్వామివారికి జరుగుతుంది. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలతో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా, శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తరించవలసిందిగాను, అదేవిధంగా దశమి నాడు జరిగేటువంటి పట్టాభిషేకోత్సవంలో స్వామివారిని సేవించి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులై విజయ పరంపరలతో వర్ధిల్లాలని భక్తులందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్.